ఫ్రెండ్స్, సడన్ గా దేవీమాత విగ్రహం ముందు చాలా మంది చనిపోయి ఉండడం చూసి ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే నిన్న రాత్రి వీళ్ళంతా కలిసి దేవీమాత విగ్రహం బంగారం లాగా మెరిసేది దూరం నుండి చూస్తారు. అందుకే వీళ్ళకి ఆ విగ్రహం మీద కన్ను పడుతుంది. అందుకే వీళ్ళు ఆ విగ్రహాన్ని దొంగతనం చేయడానికని అక్కడికి వస్తారు. ఇంకప్పుడు ఆ విగ్రహానికి రక్షణగా ఉంటున్న ఒక పెద్ద నాగుపాము వీళ్ళని చంపేస్తుంది. అది చూసి ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోతారు. అందుకే వీళ్ళంతా కలిసి ఆ ప్లేస్ ని శాశ్వతంగా మూసేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అటువైపు వెళ్తున్న ఒక ఆమె కన్ను ఆ పూల చెట్టు మీద పడుతుంది. ఇంకా ఈమె తన భర్తని అక్కడికి వెంటనే రమ్మని పిలుస్తుందంటే ఆ పూలను తన భర్తకు చూపిస్తుంది. ఇంకా పూలను చూస్తున్న వీళ్ళు సడన్ గా ఒక పాము అక్కడికి వచ్చి ఆ పూలను కోసి వెళ్ళేది చూస్తారు. అందుకే వీళ్ళు ఆ పాము వెనకాలే ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా ఈ పూలను తీసుకొని ఈ పాము ఎక్కడికి వెళ్తుందని ఆలోచిస్తారు. ఇంకా ఈ పాము ఆ పూలను తీసుకొని వెళ్లి దేవీమాత విగ్రహం దగ్గర పెట్టేసి వెళ్లిపోతుంది. ఇంకా ఇంత అద్భుతమైన దేవీమాత విగ్రహాన్ని చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే దేవీమాత వీళ్ళ కుల దేవత. ఇంకా వీళ్ళు ఆ విగ్రహాన్ని క్లీన్ చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేస్తారు. ఇంకా అన్ని వస్తువులను తీసుకొని వచ్చి మనస్ఫూర్తిగా వీళ్ళు ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారు. అండ్ ఆ విగ్రహానికి కొత్త బట్టలను వేసి ఆమెకి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడు అక్కడికి ఆ పాము వచ్చి వీళ్ళని ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఆ పాము వీళ్ళని ఏం చేసిందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.